తెనాలి పట్టణంలోని నందులపేట గంటవారి వీధిలో మూతబావి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాప్ ని తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య వైన్ షాప్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు. స్థానిక నందులపేటలోని మూతబావి సెంటర్ వద్ద కుటుంబాలు నివసించే ఇళ్ల మధ్య వైన్ షాపు నిర్వహించడంపై స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్ షాపు తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టవలసి వచ్చిందని ఈ సందర్భంగా ఆందోళనకారులు తెలియజేశారు. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి మందు బాటిల్స్ తీసుకుని ఇళ్ల ముందే కూర్చుని మందు తాగుతూ ఉంటారని, దానిలో నీళ్లు కలుపుకునేందుకు ఇంటి తలుపులు తీసి ట్యాప్లో నీళ్లు పట్టుకుంటారని, వాంతులు చేసుకోవటం, తాగిన సీసాలు పడేయటం, రోత చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక సాయంత్రం 6 గంటలు అయిందంటే ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే వైన్ షాపు తొలగించాలని తాము కోరుతున్నప్పటికీ ఇంతవరకు అధికారులు పట్టించుకోవటం లేదని, ఇది చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. వైన్ షాపును తొలగించే వరకు తాము ఆందోళన ఆపబోమని వారు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో గుర్రం సీతారామయ్య, అక్కల శ్రీరామ్, తూనుగుంట్ల శివ, మండేపూడి శేషగిరిరావు, చన్నంశెట్టి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగరాజు, నీలి అజయ్ కుమార్, భయ్య నాగ శ్రీనివాసరావు, పోతిరెడ్డి త్రినాథ్, బోర్లగడ్డ ఫణికుమార్, పారుపల్లి గణేష్, చన్నంశెట్టి రామ్మోహన్ రావు, డక్కు సురేంద్ర, కుంభకోణం శ్రీనివాస్, పాదిర్తి సతీష్, రెడ్డితి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మాది మూతబావి దగ్గర ఇల్లు. ఇక్కడ వైన్ షాప్ పెట్టారు. అంతకుముందు మేము ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రొవిజన్ ఆఫీసులో కూడా లెటర్లు ఇచ్చాము ఇక్కడ తీసేయమని చెప్పి. ఇచ్చినా కానీ ఇంత మట్టుకు 3 నెలల నుంచి మాకు ఏ రెస్పాన్సిబిలిటీ రాలేదు. అందుకని చెప్పి మేము ఇక్కడ ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము. ఇంకేదన్నా చేయగలుగుతాం ముందల అని చెప్పేసి మీకు మీడియా మిత్రుల ద్వారా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, ప్రొవిజన్ అధికారులకి విన్నవించుకుంటున్నాం. మా ఇల్లు ఇక్కడ నందులపేటలో పోతిరెడ్డి వీధిలో. నా పేరు పోతిరెడ్డి త్రినాథ్. నా పేరు మాకు ముఖ్యంగా మాకేంటంటే మా ఇళ్ల మధ్యన ఆడవారు అందరూ ఉన్నారు. ఇక్కడ వైన్ షాపులు పెట్టారు. వైన్ షాప్ తీసుకొచ్చే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాత్రిపూట అసౌకర్యంగా ఉన్నది. మాకు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంది బయటికి రావాలన్నా కూడా. ఇంత మొదలు మేము అందరికీ అన్ని శాఖల వారికి మేము కాగితాలు ఇచ్చొచ్చాము. 2 నెలల ముందు ఇచ్చాము. అందరూ మేము తీసేస్తాము, మీకు ఎందుకు మేము తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఏ కార్యక్రమం జరగలేదు. అందుకని ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మేము అధికారులకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం ఇలా ధర్నా కార్యక్రమం పెట్టామని. మేము ముఖ్యంగా ఏంటంటే ఆ సాయంత్రం 6 అయితే చాలు ఆడవారి ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ వైన్స్ తాగి ఇళ్ల ముందులే కూర్చొని ఇళ్లలో కూడా వచ్చి అసలు ట్యాపుల్లో పట్టుకొని ఏమైనా అసౌకర్యంగా ఇబ్బందికరంగా చాలా మాట్లాడటానికి, చాలా ఇంటానికి కూడా అసౌకర్యంగా మాట్లాడుతున్నారు అందరినీ. అందుకని దయచేసి అధికారులందరూ ఈ ధర్నా కార్యక్రమం ఆలోచించి ఇక్కడ వైన్ షాప్ని తీసివేగా కోరటమైంది. మేము నా పేరు శివ. నందులపేట మూతబావి దగ్గర మా ఇల్లు, వ్యాపారము. ఈ వైన్ షాప్ వల్ల ఆడవారికి కానీ అందరికీ అసౌకర్యంగా ఉంది. ఇళ్ల మధ్య వైన్ షాప్ తీసేయమని మేము ఇంతకు ముందు కూడా ఆర్డీఓ గారికి, ఈ వైన్ శాఖకు సంబంధించిన ఆఫీసులోను అందరికీ లెటర్స్ ఇచ్చాము. తీసేస్తామన్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. ఆడవారికి సాయంత్రం అయితే చాలా అసౌకర్యంగా ఉన్నది. తాగి ఇళ్ల ముందు కూర్చొని గోలగోల గందరగోళాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులందరూ సహకరించి ఈ ఇళ్ల మధ్యన ఈ వైన్ షాపు తీయవలసిందిగా. బయటికి రావడానికి లేదు. బండ్లు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. పిల్లలు ఉన్నారు, వయసు పిల్లలు. బాటిల్ పగల కొడుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు. ఎంత రోజు చేస్తున్నారు. గేటు తీసుకొని పంపులో నీళ్లు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. రోజు చేస్తున్నారండి. గట్టిగా చర్య తీసుకోవాలి. వైన్ షాప్ మాత్రం తీసేసేయాలి సార్. ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే మాత్రం మేమేంటంటే పైన మా ఇల్లు, మేము అక్కడి నుంచి రావాలన్నా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ మాత్రం ఉండకూడదండి. మేము ఉన్నమాట చెప్తున్నాం. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా పోవాలన్నా ఆడపిల్లలు ఉన్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మాత్రం తీసేసేదాకా మేమైతే ధర్నా చేసేది ఇలాగే కూర్చునే ఉంటాం అంతగా.